హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పచ్చి కొబ్బరితో ఒక మంచి స్వీట్ రెసిపీ చేయబోతున్నామండి. మృదువుగా నోట్లో వెన్నలా కరిగిపోతుందండి ఈ లడ్డు అనేది. చూసేకైనా కూడా చాలా బావుంటుంది. టేస్ట్ కూడా అంతే బావుంటుందండి. ఎవరైనా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టినామంటే. ఆల్రెడీ మన ఛానల్‌లో పచ్చి కొబ్బరి, బెల్లంతో కూడా లడ్డు చేసి పెట్టున్నానండి. చూడనోళ్ళు చూడండి. అది కూడా చాలా బావుంటుంది. ఇంట్లో కొబ్బరి మిగిలినప్పుడు ఇట్లా ఒక్కసారి చేసుకొని తిని చూడండి. భలే టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం ఒక కొబ్బరికాయ మొత్తం తీసుకునేయాలి. ఈ కొబ్బరికాయకి వెనక భాగం ఉండే చిప్పలు తీసుకునేయాలండి. నీట్‌గా వచ్చేస్తాయి మనకిది. ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసినామంటే ముందు రోజు కొట్టేసి ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టి తీస్తే చాలా బాగా ఊడొచ్చేస్తాయండి వెనక భాగం చిప్పనేది. ఇప్పుడు మనం పీలర్‌తో గాని, చాకుతో గాని ఈ పైనుండి చెక్కు మొత్తం తీసేయాలండి బ్రౌన్ పార్ట్ అంతా. చాలా మందికి కొబ్బరనేది అరుగుదల అవ్వదండి. అలాంటి వాళ్ళు ఇలా బ్రౌన్ పార్ట్ తీసుకునేసి కర్రీస్‌లో వేసుకోవచ్చు. అప్పుడు బాగా జీర్ణం అవుతుంది. ఇప్పుడు మొత్తం ఇలా తీసుకున్న తర్వాత ఈ కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేద్దాము. ఒకవేళ మీరు తురిమేదుంటే తురిమే దాంతో అయినా కూడా సన్న జల్లెడదుంటుంది గదా! దాంతో తురుముకోవచ్చండి. లేదంటే ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకునేసి మిక్సీకి వేసుకోవచ్చు. మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక మెజర్‌మెంట్ బౌల్ తీసుకునేద్దాము. ఇందులోకి మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు ఎన్నొచ్చినాయో కొలుసుకునేద్దాము. ఇలా కొలుసుకునే దాని వల్ల మనకి అన్నీ ఈజీగా ఉంటాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి ఒక కప్పు నిండా వేసుకున్నాం గదా! మళ్ళీ ఇంకొక కప్పు నిండా మొత్తం మనం తీసుకున్న కొబ్బర 2 కప్పులొచ్చినాయి. ఇప్పుడు ఈ కొబ్బరిని మిక్సీ వేసుకునేద్దాము. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్వీట్‌కి సరిపడా పంచదార వేసుకునేద్దామండి. మనం తీసుకున్న 2 కప్పుల కొబ్బరి ముక్కలకి 3/4 కప్పు షుగర్ అయితే సరిపోతుందండి. స్వీట్ అనేది కరెక్ట్‌గా. ఒకవేళ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కప్పు నిండా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3/4 కప్పు పాలు గూడా వేసుకునేద్దాము. పాలనేది కొంచెం ఎక్కువ తక్కువైనా గూడా ఏం కాదండి వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని గూడా ఇలా మెత్తగా వేసుకున్నాం గదా! ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఇలాంటి ప్యాన్ పెట్టుకునేయాలి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టిన కొబ్బరి పేస్ట్ వేసుకునేయాలి. ఇందులో మనం నెయ్యి గాని, నూనె గాని ఏం అవసరం లేదండి. ఆల్రెడీ మనకి కొబ్బరిలో ఆయిల్ అనేది కొంచెం ఉంటుంది గాబట్టి వేయకపోయినా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత మంట అనేది మీడియంలో గాని, లో ఫ్లేమ్‌లో పెట్టుకునేసి వీటిని ఇలా చక్కగా కలుపుతూ ఉండాలండి. ఇది మనం కలుపుతూ ఉన్నామంటే పెనానికి సెపరేట్ అయిపోయి మనకి తెలుస్తుంది. ఇలా అతుక్కోకుండా సెపరేట్ అయిపోతది గదా! అప్పుడు లడ్డూ చుట్టేకి వచ్చినట్టండి. ఇంకా మనకి రాలేదు. ఇలా కలుపుతూనే ఉండి ఒకసారి చెక్ చేసుకోవాలి. కొద్దిగా ఇలా తీసుకునేసి మనం చేత్తో ఇలా రౌండ్ ఉండగా చుట్టినామంటే ఉండకు రావాలండి. అప్పుడు లడ్డూ అనేది ఈజీగా వస్తుంది. చూసారు గదా! మనకి చక్కగా వచ్చేసింది. ఇంతే అండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్నంతా ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఇలా ఉంటే మనకి లడ్డూ చుట్టేకి గూడా ఈజీగా ఉంటుందండి. మొత్తం ప్లేట్‌లో వేసిన తర్వాత ఒక్క నిమిషం దీన్ని గరిటెతో అటు ఇటు అనుకునేయాలి. మరి వేడిగా ఉన్నప్పుడు లడ్డూ అయితే చుట్టలేం గదా! ఇప్పుడు గరిటెదంతా తీసేసి లడ్డూల్లాగా చుట్టుకునేద్దాము. మనం చేతికి నెయ్యి గాని, లేదా తేమ గాని ఏం అవసరం లేదండి. ఇది చాలా ఈజీగా చుట్టుకోవచ్చు లడ్డు అనేది. ఇలా సైడ్‌న కొంచెం తీసుకునేసి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డూల్లాగా చుట్టుకోవచ్చు. నేనైతే కొంచెం మీడియం సైజే చేస్తా ఉన్నాను చూడండి. ఈ మాత్రం చేసినాం గదా! ఇప్పుడు దీన్ని కోకోనట్ పౌడర్‌లో వేసుకునేసి ఇలా ఒకసారి కోటింగ్ చేసుకునేద్దాము. ఈ పౌడర్ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసినానండి. మనకి బయట మార్కెట్‌లో గూడా దొరుకుతుంది. కాకపోతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు గదా! లడ్డు అనేది ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ప్లేట్‌లో పెట్టుకునేద్దాము. మిగతాటియన్నీ ఇదే మాదిరిగా చేసుకునేయాలండి. ఇది చల్లారిన తర్వాత కూడా మనకి లడ్డూలాగా చుట్టేకొస్తుందండి. ఏమి ఇబ్బంది లేదు. ఈ కోకోనట్ పౌడర్ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసినానని చెప్పినాను గదా! పచ్చి కొబ్బరి బ్రౌన్ పార్ట్ అంతా తీసేసుకునేసి మిక్సీకి వేసిన తర్వాత దీన్ని ఒక పెనంలో లో ఫ్లేమ్‌లో గాని, మీడియంలో గాని చక్కగా వేపుకున్నామంటే ఇలా డ్రై పౌడర్ లాగా అయిపోతుందండి. ఒకవేళ మీకు అది చేసి పెట్టమని కామెంట్ పెట్టినారంటే నేను కోకోనట్ పౌడర్ ప్రిపరేషన్ అంతా చేసి చూపిస్తాను. చూసారు గదండీ! ఎంతో టేస్టీ ఈజీ అయిన కోకోనట్ లడ్డు అనేది రెడీ అయిపోయింది. నోట్లో వెన్నలా కరిగిపోతుందండి ఈ లడ్డు. చూసేకైనా, తినేకైనా చాలా బావుంటుంది. ఇలా ఒక్కసారి చేసి పెట్టి చూడండి. పిల్లలు ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ ఇదే చేయండి అని అడుగుతారు. అంత రుచిగా ఉంటుందండి ఈ లడ్డు అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి.